మనకి ఈ తరానికి తెలిసినవి 2000 రూపాయల నోటు పెద్ద నోటు అండి. అది కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది ఇటీవల. అయితే మనకు స్వాతంత్రానికి ముందే భారతదేశం 10,000 రూపాయల నోటుని వినియోగించిందండి. ఆ రోజుల్లో 5,000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు, ఈ నోట్లు పెద్ద సంఖ్యలో వినియోగించిందండి. ఆ నోట్లు నేటి తరానికి తెలియదు. 10,000 రూపాయల నోటా అని చెప్పేసి చూస్తారు. అయితే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటుని మనం చూడొచ్చండి. 1938 ఈ నోటు 1938లో ముద్రించి మళ్ళీ 1946లో రద్దు చేసిందండి. 1946లో రద్దు చేసి మళ్ళా దీన్ని ఏంటంటే జమీందారులు, పెద్ద పెద్ద బ్రిటిష్ అధికారులు వీళ్ళ దగ్గర ఉండేది సంస్థానాలు, రాజాస్థానాలు. సామాన్యుడికి రూపాయి అంటేనే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, ₹2 చలామణీలు ఉండేవి. అటువంటిది 10,000 రూపాయల నోట్ అంటే చాలా ఎక్కువ మొదట్లో. దీన్ని అయితే 1938లో ముద్రించి 46 స్వాతంత్రానికి ఒక ఏడాది ముందు దీన్ని రద్దు చేశారు. సార్, రాను రాను రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. 1938లో ముద్రించినటువంటి 10,000 రూపాయల నోటు అంటే ఇది అప్పుడు ఎంత అమౌంట్ తో ఈక్వల్ అనుకోవచ్చు? చాలా ఇంచుమించుగా అప్పట్లో రూపాయి అంటే ఈ రోజు 1,200 రూపాయలు ఉందండి మార్కెట్లో. అంటే అప్పట్లో ₹2 వచ్చేది. రూపాయి ఇప్పుడు 1,100 చిల్లర, 1,200 దగ్గర ఉందండి. అంటే రూపాయి వాల్యూ 1,200కి పెరిగింది. అంటే దాన్ని బట్టి చూసుకుంటే 10,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ 38లో ముద్రించి 46లో రద్దు చేసి మరలా స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళా 1954 నుంచి మళ్ళా చలామణిలోకి తీసుకొచ్చారు. 54 నుంచి 77 వరకు చలామణిలో ఉందండి ఈ 10,000 రూపాయల నోటు. 77లో మరలా దీన్ని మరి రద్దు చేసి తర్వాత ఇంకా 10,000 రూపాయల నోటు అని తీసుకురాలేదు. అంటే బాగా జమీందారులు అలాంటి కొంచెం బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళ దగ్గర ఈ నోట్లు ఉండేవాళ్ళండి బాగా. అదే విధంగా 5,000 రూపాయల నోటు కూడా 5,000 రూపాయల డినామినేషన్ తో కూడా ఉండేదండి. ఇక్కడ గమనించినట్లయితే 5,000, 10,000 నోట్ల మీద ఉండేటటువంటి భాషలు గానీ ఇవన్నీ కూడా 7 ఉండేవండి. లాంగ్వేజ్ లో 7 భాషలే ముద్రించబడి ఉండేవి. 7 భాషల్లో బ్రిటిష్ వారి సమయంలోనే మన తెలుగుకి గుర్తింపు ఉందండి. గమనించినట్లయితే తెలుగు ₹5 అని చెప్పేసి ఇక్కడ ముద్రించబడి ఉందండి. ₹5 10,000 రూపాయల నోటు మీద. అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భాషల్లో తెలుగుకి ఆ రోజునే ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉంది. అంటే తెలుగు ప్రజలు ఆ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవారండి అన్ని రంగాల్లో. కానీ తెలుగు ఒకసారి ఇవి చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఇందులో హిందీ ఉందండి, తర్వాత గుజరాతీ ఉందండి,